Good morning, children. Welcome to online class. Padmavati Junior College, Narsannapeta. I am Bhaskara, Botany faculty. మనం ఈరోజు సెకండ్ ఇయర్లో అనుస్థాయి ఆధారిత అనువంశికత అనే పాఠం గురించి మాట్లాడదాం. దీని నుంచి మనం 8 మార్కులు పొందుతాం. ఒక 4 మార్క్స్ క్వశ్చన్, 2 మార్క్స్ క్వశ్చన్స్. అయితే మొత్తం మనకి సెకండ్ ఇయర్ బాటనీకి వచ్చేసరికి 6 యూనిట్లు ఉన్నాయండి. దాంట్లో మొదటిది వచ్చేసరికి వృక్ష శరీర ధర్మశాస్త్రం, ప్లాంట్ ఫిజియాలజీ. నెక్స్ట్ సెకండ్ లెసన్ వచ్చేసరికి మనకి సెకండ్ యూనిట్కి వచ్చేసరికి మైక్రోబయాలజీ, సూక్ష్మజీవ శాస్త్రము. ఇకపోతే థర్డ్ యూనిట్ జెనెటిక్స్, జన్యు శాస్త్రం థర్డ్ యూనిట్. ఫోర్త్ యూనిట్ మాలిక్యులర్ బయాలజీ, అణుజీవ శాస్త్రము. ఈ అణుజీవ శాస్త్రంలో మనం అనుస్థాయి ఆధారిత అనువంశికత అనే పాఠం గురించి మాట్లాడుతాం. మాలిక్యులర్ బేసిస్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ అని చెప్తాం. అలాగే ఫిఫ్త్ యూనిట్లో బయోటెక్నాలజీ, జీవ సాంకేతిక శాస్త్రం గురించి మాట్లాడుతాం. ఇక సిక్స్త్ యూనిట్కి వచ్చేసరికి మైక్రోబ్స్, ప్లాంట్స్ మైక్రోబ్స్ ఇన్ హ్యూమన్ వెల్ఫేర్, మానవ సంక్షేమంలో మొక్కలు, సూక్ష్మజీవులు. ఇవి మొత్తం 6 యూనిట్లు అండి. దీని నుంచి మనం మొదటిగా అనుస్థాయి ఆధారిత అనువంశికతలో ఒక టాపిక్ గురించి మనం 4 మార్క్స్ వచ్చి డిస్కస్ చేద్దాం. ఏంటంటే జన్యు పరివర్తనము. ఈ జన్యు పరివర్తనం అనేది ఇంపార్టెంట్ 4 మార్క్స్కి వచ్చినండి. దీని గురించి మాట్లాడదు. అసలు ఇంతకీ జన్యు పరివర్తనము అంటే ఏంటంటే నగ్న డిఎన్ఏ ఖండితాలను పరిసర ప్రాంతాల నుండి స్వీకరించి దాని యొక్క జన్యు సమాచారము వ్యక్తీకరింపబడమే ఈ జన్యు పరివర్తనం. అర్థమైంది కదా? నగ్న డిఎన్ఏ ఖండితాలను ఈ నగ్న డిఎన్ఏ ఖండితాలను పరిసర ప్రాంతం నుండి స్వీకరించి దాని యొక్క జన్యు సమాచారము గ్రహీత కణంలో వ్యక్తీకరింపబడడం. దాన్ని మనం జన్యు పరివర్తనం అంటే ఏంటంటే జన్యు సమాచారము ఒక ప్రాంతం నుండి వేరొక ప్రాంతానికి మార్పు చెందడం, దాన్ని జన్యు పరివర్తనము అని చెప్తాము. ఈ జన్యు పరివర్తనాన్ని మొట్టమొదటిసారిగా 1928లో ఫ్రెడరిక్ గ్రిఫిత్ అనే శాస్త్రవేత్త స్ట్రెప్టోకోకస్ న్యూమోనియా అనే బాక్టీరియాపై చేశాడు అనమాట ఈ ప్రయోగాన్ని. స్ట్రెప్టోకోకస్ న్యూమోనియా ఇది బాక్టీరియా న్యూమోనియా అనే వ్యాధికి కారణమవుతుందన్నమాట. ఈ స్ట్రెప్టోకోకస్ న్యూమోనియాపై అతని యొక్క ప్రయోగాన్ని చేశాడు. వీటితో పాటుగా అతని ప్రయోగానికి అతిథేయులుగా చిట్టి ఎలుకను ఎంచుకుంటాడు. ఏం చేశాడు ఈ ప్రయోగంలో? ఈ స్ట్రెప్టోకోకస్ న్యూమోనియా బాక్టీరియాలను ఒక వర్ధన యానకంలో వృద్ధి చెందిస్తారు. స్ట్రెప్టోకోకస్ న్యూమోనియా బాక్టీరియాలను ఒక వర్ధన యానకంలో వృద్ధి చెందించినట్లయితే అవి ఏం చేస్తాయి? సహనివేశాలను ఏర్పరుస్తాయి. ఆ వర్ధన యానకంలో ఈ బాక్టీరియంలో సహనివేశాలు అంటే కాలనీలు, సమూహాలను ఏర్పరుస్తాయి. ఇతను 2 రకాలైనటువంటి సమూహాలను ఆ వర్ధన యానకంలో పరిశీలన చేశాడు. 2 రకాల సమూహాలు. అందులో ఒక సమూహము తన చుట్టూ పాలీసాకరైడ్తో తయారు చేయబడిన శ్లాష్మ తొడుగును ఏర్పరచుకొని నునుపుగా ఉంటాయి. పాలీసాకరైడ్తో నిర్మితమైన శ్లాష్మ తొడుగును ఏర్పరచుకొని నునుపుగా ఉంటాయి. వీటిని ఎస్ విభేదనం కలిగినటువంటి సహనివేశంగా చెప్తాడు. ఎస్ విభేదనము.
ఎస్ అంటే స్మూత్ అని అర్థం. అలాగే వేరొక సహనివేశము దాని చుట్టూ ఎటువంటి శ్లాష్మ తొడుగు ఉండకుండా గరుకుగా ఉంటుంది. దీన్ని ఆర్ విభేదనము కలిగినటువంటి సహనివేశం అని చెప్తాం. ఓకే, ఈయన 2 రకాల సహనివేశాలను ఎస్ విభేదనం కలిగినవి, ఆర్ విభేదనం కలిగినటువంటి సహనివేశాలని పరిశీలన చేశాడు. అయితే నేను ఫస్ట్ మొట్టమొదటిసారి ఏం చేశాడంటే ఇందులో ఎస్ విభేదనము కలిగినటువంటి సహనివేశాన్ని తీసుకొని వాటిని చిట్టెలుక దేహంలోనికి ఇంజెక్ట్ చేస్తాడు, ప్రవేశపెడతాడు. ఎస్ విభేదనం కలిగినటువంటి ఈ యొక్క స్ట్రెప్టోకోకస్ న్యూమోనియా సహనివేశాలని సజీవంగా ఉన్న ఒక ఎలుక దేహంలోనికి ప్రవేశపెట్టినట్లయితే ఈ ఎలుక న్యూమోనియా వ్యాధికి గురై చనిపోతుంది. ఎలుక ఏమవుతుంది? న్యూమోనియా వ్యాధికి గురై చనిపోతుంది అన్నమాట. అర్థమైంది కదా? అంటే ఎస్ విభేదనం కలిగినటువంటి సహనివేశాన్ని సజీవంగా ఉన్న ఎలుక దేహంలోకి ప్రవేశపెట్టినట్లయితే ఈ ఎలుక న్యూమోనియా వ్యాధి గురై చనిపోతుంది. న్యూమోనియాకు గురైనటువంటి ఎలుక, ఈ ఎలుక చనిపోతుంది అన్నమాట, మరణిస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేశాడు? అదేవిధంగా వేరొక సజీవంగా ఉన్న ఎలుక దేహంలోకి ఆర్ విభేదనం కలిగినటువంటి సహనివేశాన్ని ప్రవేశపెడతాడు. వేరొక సజీవంగా ఉన్న ఎలుక దేహంలోనికి ఆర్ విభేదనం కలిగినటువంటి సహనివేశం, ఆర్ విభేదనము, ఈ సహనివేశాన్ని ప్రవేశపెట్టినట్లయితే ఈ ఎలుక న్యూమోనియా వ్యాధికి గురవకుండా సజీవంగా ఉంటుందన్నమాట. సజీవంగా ఉంటుందన్నమాట. ఇది ఎలుక మరణించదు. నెక్స్ట్ ఏం చేశాడు ఈయన? తర్వాత చనిపోయిన ఎస్ విభేదనం కలిగినటువంటి బ్యాక్టీరియాలను కలిగిన ఎలక, అంటే ఇక్కడ చూడండి, చనిపోయిన ఎలుక దేహంలో ఉన్న ఎస్ విభేదనం కలిగిన ఈ బ్యాక్టీరియాలను వేరు చేస్తాడండి. అర్థమవుతుంది కదా? ఇది ఫస్ట్ స్టెప్ అనుకుంటే ఇది రెండవది. మూడవ స్టెప్లో ఏం చేశాడు ఈయన? చనిపోయిన ఎలుక దేహము నుండి ఎస్ విభేదనం కలిగినటువంటి బ్యాక్టీరియాలు లేదా సహనివేశాలను వేరు చేస్తాడు. చనిపోయిన ఎలుక దేహం నుండి ఎస్ విభేదనం కలిగినటువంటి సహనివేశాలను వేరు చేసి వీటిని ఏం చేస్తాడంటే వేడి చేస్తాడు. వీటిని వేడి చేయగా ఈ బ్యాక్టీరియాలు అనేవి చనిపోతాయి అన్నమాట. బ్యాక్టీరియాలు చనిపోతాయి. అంటే ఇప్పుడు ఏంటివి? చనిపోయిన
చనిపోయిన ఎస్ విభేదనము కలిగిన సహనివేశము. చనిపోయిన ఎస్ విభేదనం కలిగినటువంటి సహనివేశం ఇది. ఇప్పుడు ఏం చేశాడు, చనిపోయిన ఎస్ విభేదనం కలిగినటువంటి ఈ యొక్క బాక్టీరియాల సమూహాన్ని వేరొక సజీవంగా ఉన్న ఎలుక దేహంలోనికి ప్రవేశపెడతాడు. వేరొక సజీవంగా ఉన్న ఎలుక దేహంలోకి ప్రవేశపెట్టినట్లయితే ఈ ఎలుక మరణించకుండా, అంటే న్యూమోనియా వ్యాధికి గురవ్వకుండా సజీవంగానే ఉంటుందన్నమాట. చూడండి, అర్థమవుతుంది కదా. ఇక్కడ ఏంటిది, చనిపోయిన ఎలుక దేహం నుండి సజీవంగా ఉన్న ఎస్ విభేదనం గల బాక్టీరియాలను వేరు చేసి వీటిని వేడి చేస్తే ఈ బాక్టీరియాలు చనిపోతాయి. అంటే చనిపోయిన ఎస్ విభేదనం కలిగినటువంటి సహనివేశాలను సజీవ ఎలుక దేహంలోనికి ప్రవేశపెట్టినట్లయితే ఈ ఎలుక న్యూమోనియా వ్యాధికి గురవ్వకుండా సజీవంగానే ఉంటుంది. నెక్స్ట్, ఇది 4th స్టెప్లో జరుగుతుంది. నెక్స్ట్ 5th వన్. దీంట్లో ఏం జరుగుతుందంటే, ఇప్పుడు ఏం చేస్తాడు, ఈ యొక్క చనిపోయిన ఎస్ విభేదనం కలిగినటువంటి బాక్టీరియంలను అలాగే ఆర్ విభేదనం కలిగినటువంటి సహనివేశాలను రెండింటినీ కలిపి ఎస్ విభేదనం కలిగినటువంటి సహనివేశం, ఆర్ విభేదనం కలిగిన సహనివేశం చనిపోయిన ఎస్ విభేదం గల బాక్టీరియంలు అలాగే సజీవంగా ఉన్న సజీవ ఆర్ విభేదనం గల బాక్టీరియంలు, ఆర్ విభేదనం గల బాక్టీరియాల సహనివేశాలు ఈ రెండింటిని కలిపి వేరొక సజీవ ఎలుకలోకి ప్రవేశపెడతాను అన్నమాట. సజీవ ఎలుకలోకి ప్రవేశపెడతాను. అర్థమైంది కదా. చనిపోయిన ఎస్ విభేదనం కలిగిన బాక్టీరియంలు సజీవ ఆర్ విభేదనం కలిగినటువంటి బాక్టీరియంలు రెండింటినీ కలిపి వేరొక సజీవ ఎలుక దేహంలోనికి ఇంజెక్ట్ చేసినట్లయితే ఈ ఎలుక న్యూమోనియా వ్యాధికి గురై చనిపోతుంది. ఈ ఎలుక న్యూమోనియా వ్యాధికి గురై చనిపోతుంది అన్నమాట. అది న్యూమోనియా వ్యాధికి గురై చనిపోతుంది. న్యూమోనియా వ్యాధికి గురై చనిపోతుంది. ఏమైంది, చివరిలో చనిపోయిన ఎస్ విభేదనం గల బాక్టీరియంలను సజీవ ఆర్ విభేదనం గల బాక్టీరియంలు రెండింటిని సజీవ ఎలుక దేహంలోకి ప్రవేశపెట్టినట్లయితే ఈ ఎలుక న్యూమోనియా వ్యాధికి గురై చనిపోతుంది. అంటే ఏం జరిగింది, చివరికి ఏమని కాంక్లూడ్ ఇచ్చేసాడంటే చనిపోయిన ఎస్ విభేదనం గల సహనివేశాల చుట్టూ ఉన్న
బాక్టీరియా ఈ యొక్క శ్లాష్మ తొడుగు అర్థమవుతుంది కదా, చనిపోయిన ఎస్ విభేదనం గల బాక్టీరియాల చుట్టూ ఉన్నటువంటి పాలీసాకరైడ్తో నిర్మితమైన శ్లాష్మ తొడుగు పక్కనే ఉన్నటువంటి ఆర్ విభేదనం కలిగినటువంటి బ్యాక్టీరియాలు గ్రహించి, అర్థమవుతుందా, ఈ యొక్క ఎస్ విభేదనం కలిగినటువంటి బ్యాక్టీరియాల చుట్టూ ఉన్న పాలీసాకరైడ్తో నిర్మితమైన ఈ యొక్క శ్లాష్మ తొడుగు ఆర్ విభేదనం కలిగినటువంటి బ్యాక్టీరియంలు గ్రహించి వాటి యొక్క లక్షణం జన్యు సమాచారమైన అంటే న్యూమోనియాకు కారణమైనటువంటి ఆ లక్షణాలు వ్యక్తపరిచాయి. అందువలన ఈ ఎలుక చనిపోయింది అనమాట. అంటే ఇక్కడ ఆర్ విభేదనం కలిగిన బ్యాక్టీరియాలు ఎలా మారాయి, ఎస్ విభేదనంగా మారుతాయి. ఆర్ విభేదనం అనేది ఎస్ విభేదనంగా అంటే రఫ్గా ఉన్నవి స్మూత్గా మారుతాయి అన్నమాట. ఎస్ విభేదనంగా మార్పు చెందుతాయి. అర్థమైంది కదా. ఈ విధంగా జన్యు పదార్థం అనేది ఒక ప్రాంతం నుండి అంటే పరిసర ప్రాంతం నుండి గ్రహీత చేత గ్రహించబడి దాని యొక్క లక్షణాన్ని వ్యక్తీకరింపబడ్డాయి. అందుకే దీని ఏమని చెప్పాము, దీని ప్రకారంగా జన్యు పరివర్తనము అంటే నగ్న డిఎన్ఏ ఖండితాలను ఎక్కడి నుంచి పరిసర ప్రాంతం నుండి గ్రహించి స్వీకరించి ఏమయ్యాయి, దాని యొక్క జన్యు సమాచారము గ్రహీత కణంలో వ్యక్తపరచబడ్డాయి. అది ఇక్కడ జరిగిందనమాట. అందుకే ఈ ఎలుక న్యూమోనియా వ్యాధికి గురై చనిపోతుంది అనమాట. ఓకే, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.